నేను స్టాక్ మార్కెట్‌లో మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది అని చాలా సార్లు చాలామంది చెప్తూ ఉంటే వినేవాడిని. కానీ నాకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో, అందువలన నేను 2005, 2006, 7, 8 ఆ 4 ఇయర్స్ స్టాక్ మార్కెట్ మీద బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం జరిగింది. బట్ నాకు ఆల్రెడీ కంప్యూటర్ బిజినెస్ ఉండడం వల్ల రెండిటిని ప్యారలల్‌గా ఫోకస్ చేయలేకపోవడం వలన స్టాక్ మార్కెట్‌లో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో 2008 ఆ టైంలో మొత్తం అమ్మాల్సొచ్చింది. అమ్మేసాననమాట. అగైన్ ఇప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ నుండి నేను కొద్దిగా మరలా రీసెర్చ్ చేసి కొన్ని బెటర్ స్ట్రాటజీస్ అని నేర్చుకున్నాను. నేర్చుకొని ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే మంచిగానే ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో, జస్ట్ సరదాగా అసలు 2008లో నేను సేల్ చేసిన ఏదైతే స్టాక్స్ ఉన్నాయో, పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో, అది ఇప్పటి వరకు ఉంచుంటే గనక ఎంత గెయిన్స్ వచ్చుండేవి అని చెక్ చేయడానికి ఇక్కడ మనీ కంట్రోల్ యాప్‌లో మొత్తం అన్ని స్టాక్స్‌ని ఎంటర్ చేశాననమాట. టోటల్ అప్పటికి సర్ప్రైజింగ్‌గా నాకసలు కొన్ని పేర్లు కంపెనీ పేర్లు కూడా గుర్తులేవు. టోటల్ 90 కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను. ఎక్కువ అమౌంట్ ఏం కాదు. చాలా వరకు రూ. 2000 ఆ రేంజ్‌లోనే ఇన్వెస్ట్ చేశాను. కొన్నిటిలో 10,000, 20,000 కూడా ఇన్వెస్ట్ చేశాననమాట. సో, ఇక్కడ క్విక్‌గా చూస్తే గనక టోటల్ నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసింది రూ. 4,23,761. ఈరోజు రూ. 11,32,447 ఓవరాల్‌గా ఇది అన్‌రియలైజ్డ్ గెయిన్ అనమాట. అంటే ఓవరాల్‌గా అకౌంట్ సైజ్ ఎంత అంటే రూ. 15,56,208. ఇందులో సర్ప్రైజింగ్‌లీ ఏంటంటే చాలా కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. అసలు కంపెనీలు ఎత్తేసారనమాట. సో, అటువంటి కంపెనీలు చూస్తే గనక అన్‌రియలైజ్డ్ లాస్ ఆర్ గెయిన్ చూస్తే చాలా వరకు -18,530 అని, 18,390 అని అంటే కొన్ని కంపెనీస్‌లో నేను కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేశానని చెప్పాను కదా! ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉందంటే రూ. 18,000 ఇన్వెస్ట్ చేశాను. రిలయన్స్ పవర్‌లో రూ. 19,000 మొత్తం ఆల్మోస్ట్ అది కంప్లీట్‌గా వానిష్ అయిపోయినట్టే. సో, బిహెచ్‌ఎల్ రూ. 4,000 లాస్‌లో ఉంది. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ కంప్లీట్ అయింది. 2008 ఎండింగ్ అంటే 2009 నుండి 2021 వరకు. సో, చాలా కంపెనీస్ లాస్‌లో ఉన్నప్పటికి కూడా ఇవన్నీ కూడా లాసే. అంటే నేను పెట్టిన డబ్బంతా పోయిందనమాట. సో, ఏదైతే గెయిన్ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ చూసారా జీరో. జైలాగ్ సిస్టమ్స్ జీరో, ప్యాట్నీ కంప్యూటర్స్ జీరో. అంటే ఇక్కడ రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి జీరో. రూ. 21,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి జీరో. రూ. 4,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి జీరో మహేంద్ర సత్యం. అండ్ రిలయన్స్ పెట్రో కూడా రూ. 2,000కి జీరో. సో, ఇన్ని కంపెనీస్ జీరో ఉన్నాయి చూసారా? ఇవన్నీ కంపెనీస్ జీరో ఉన్నప్పటికి కూడా ఏదైతే కంపెనీస్ పర్ఫార్మ్ చేసాయో ఫర్ సపోజ్ భారతీ ఎయిర్టెల్ రూ. 469 ప్రాఫిట్ వచ్చింది. రూ. 469 ఎంత పెట్టాను నేను? రూ. 2,685 పెట్టాను. దానికి రూ. 469 ప్రాఫిట్ అనమాట. సో, అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ చూస్తే కనుక ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూ. 2,000 పెడితే రూ. 1,300 ప్రాఫిట్. అలాగే టాటా స్టీల్‌లో రూ. 5,000 పెడితే రూ. 2,000 ప్రాఫిట్. అండ్ తాజ్ ఇండస్ట్రీస్. సో, మేజర్‌గా నాకు ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీస్ ఏంటంటే నాకు నచ్చిన ఫీల్డ్ అదేంటంటే ఐటీ ఫీల్డ్. సో, ఐటీ ఫీల్డ్‌లో నాకు మేజర్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఇన్ఫోసిస్‌లో రూ. 64,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఈ రోజు వరకు నేను ఆ షేర్స్ అన్ని ఉంచుకొని ఉంటే కనుక అంటే బోనస్ షేర్స్ అని కలిపి 256 షేర్స్ అయి ఉండేవి. లేటెస్ట్ వాల్యూ ఏమో రూ. 3,96,000. సో, టోటల్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 519% రిటర్న్స్ వచ్చాయి. అలాగే టీసీఎస్‌లో కూడా 990 రిటర్న్స్ వచ్చాయి. 990% రిటర్న్స్ వచ్చాయి. సో, ఇదంతా కూడా నేను డౌన్‌లోడ్ చేసి ఎక్సెల్ షీట్‌లో పెట్టాననమాట. ఎక్సెల్ షీట్‌లో నాకు మేజర్‌గా ప్రాఫిట్ ఇచ్చింది అయితే టైటాన్ ఇండస్ట్రీస్ అంటే టైటాన్ కంపెనీ. సో, ఎంత పెట్టానో రూ. 2,303 పెడితే ఈరోజు ప్రెజెంట్ వాల్యూ రూ. 67,214 ప్రాఫిట్ రూ. 64,000. అండ్ నాకు వచ్చిన డివిడెండ్ నేను ఏదైతే రూ. 2,000 పెట్టానో హాఫ్ ఆఫ్ దట్ అమౌంట్ డివిడెండ్ రూపంలో వచ్చేసింది. అలాగే ఎంత పర్సెంటేజ్ అంటే 2,817% అనమాట టైటాన్ కంపెనీ. అలాగే శ్రీ సిమెంట్స్ 1926% అండ్ క్యాడిలా హెల్త్ 1342%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1266%, ఎస్కార్ట్స్ 1168% లైక్ దట్. ఓకే. సో, ఇదంతా టోటల్ ప్రాఫిట్ అంతా కలిపితే కనుక కొన్ని జీరోస్ కూడా ఉన్నాయి చూసారా? ఇవన్నీ జీరోస్ అనమాట. అంటే లాస్ మేకింగ్ కంపెనీస్. అంటే కంప్లీట్‌గా ఆ కంపెనీస్ అని ఎత్తేసినట్టు.
ఓకే. ఇన్ని కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని కంపెనీస్ ఇక్కడ నుండి అన్ని నాన్ పర్ఫార్మింగ్ కదా, ఇవన్నీ కూడా మైనస్‌లో ఉన్నాయంటే ఇవి కూడా ఇవన్నీ మైనస్‌లో ఉన్నాయంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ప్రాఫిట్ ఇవ్వనివే. ఎన్ని కంపెనీస్ 46 నుండి ఔట్ ఆఫ్ 90 కంపెనీస్‌లో ఇన్ని కంపెనీస్ లాస్ ఇచ్చినట్టు అనమాట. సో నాకు ప్రాఫిట్ వచ్చింది ఎంతవరకు అంటే 45 కంపెనీస్‌లో ప్రాఫిట్ వచ్చింది. సో అయినా సరే అంటే ఇన్ని కంపెనీస్ డౌన్‌లోకి వెళ్ళినా సరే ప్రాఫిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టే. ఓకే. ఇప్పుడు ఈ పక్కన ఈ కాలమ్ చూస్తే గనక అంటే టోటల్ అమౌంట్ అంటే 4,23,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కదా, ఆ అమౌంట్ మొత్తం టైటాన్ కంపెనీలో పెట్టుంటే గనక ఈ రోజుకి 1,23,64,924 అయి ఉండేది. అఫ్ కోర్స్ అలా పెట్టము, ఒకటే కంపెనీలో అంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టము, ఎందుకంటే ఏ కంపెనీ క్లోజ్ అయిపోతుందో ఏ కంపెనీ పర్ఫామ్ చేస్తుంది అనేది మనం లాంగ్ వ్యూలో అయితే చెప్పలేం. కానీ పేరున్న కంపెనీల్లో పెడితే కనుక డెఫినెట్ గా ప్రాఫిట్స్ వస్తాయని ఇది ఒక ప్రూఫ్ అనమాట. అండ్ శ్రీ సిమెంట్స్ లో పెట్టుంటే 85 lakhs వచ్చి ఉండేవి, అంటే జస్ట్ 4 lakhs పెట్టుంటే 85 lakhs వచ్చి ఉండేది అనమాట. అలాగే క్యాడిలా హెల్త్ కేర్ లో పెట్టుంటే 61 lakhs వచ్చి ఉండేది. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో పెట్టుంటే 57 lakhs, ఎస్కార్ట్స్ లో పెట్టుంటే 53 lakhs, అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ లో పెడితే 50 lakhs, అండ్ ఇన్ఫోసిస్ లో పెట్టుంటే కనుక 26 lakhs, అండ్ టీసీఎస్ లో పెట్టుంటే కనుక 45 lakhs, అంటే 4 lakhs అనేది 45 lakhs అయి ఉండేది అనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్, క్యాడిలా హెల్త్ కేర్, బాగా నోటెడ్ కంపెనీస్ అంటే టైటాన్, హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజుకి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్. అంటే నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ రన్ లో అంటే లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా మేజర్ ప్రాఫిట్స్ వస్తాయని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నా లైఫ్ లో యాజ్ ఇట్ ఈస్ గా జరిగిన విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ లో అంటే ఈ రోజు మనము పర్చేజ్ చేసి కొద్దిగా కొన్ని టెక్నికల్ సిగ్నల్స్ ఫాలో చేసి కొన్ని కంపెనీస్ కానీ కొనుక్కొని పెట్టుకుంటే కనుక డెఫినెట్ గా 1 month 2 months లో 4 to 5% ప్రాఫిట్ కి సేల్ చేస్తూ వెళ్ళినా సరే మంచి ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చు అనమాట. సో ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ లో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుండి చేస్తున్నప్పుడు నాకు అసలు లాస్ అనేది నేను లాస్కి వెళ్ళి నేను అమ్మను అనమాట. అంటే పెద్ద కంపెనీస్ కొద్దిగా తగ్గుతుందంటే తక్కువ రేట్లో దొరికినప్పుడు దాన్ని ఎక్స్ట్రా ఇంకా యాడ్ చేయడము ఇటువంటివన్నీ చేస్తుంటాను కాబట్టి లాస్కి అసలు మనం సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ మన కరోనా టైంలో 500 రూపీస్ దొరికింది, ఈరోజు 1,500 రూపీస్ అయింది. అంటే ఎప్పుడైతే మనకి పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తుంటాయో లేదా ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తుందో స్టాక్ మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. అదే రియల్ ఎస్టేట్ అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ప్లేస్ లో ఒక ఏరియాలో మనకు ఒక ప్లాట్ నచ్చింది, ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్లాట్ రేట్ అనేది తగ్గదు, అంటే తక్కువ రేట్లో మనకు దొరకదు అనమాట. అంటే అమ్ముదాం అనుకునేవాడు తక్కువ రేట్లో ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు. కానీ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అనేవి కొన్ని సందర్భాల్లో తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి అనమాట. చూసుకొని ఎప్పుడైతే టిప్ అవుతుందో అంటే ప్రైస్ డ్రాప్ అవుతుందో కొనుక్కొని పెట్టుకుంటే కనుక అవి మళ్ళా ఏదైతే నెగిటివిటీ ఉందో అది పోగానే మళ్ళా అగైన్ కంపెనీస్ అనేవి ఎక్కువ రేట్లకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ ఎక్కువ రేట్లకి వెళ్ళినప్పుడు మనం సేల్ చేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకుంటారంటే ఎవరు పోగొట్టుకుంటారు? నాలెడ్జ్ ఎక్కువ లేకుండా, అంటే ఓవర్ నైట్ లో కోటీశ్వరం అయిపోదామని, ఓవర్ నైట్ లో డబుల్ చేసేద్దామని వచ్చి, అంటే తక్కువ నాలెడ్జ్ తో లేదా ఎవరైనా టిప్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ టిప్స్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కానీ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి కానీ డెఫినెట్ గా లాస్లు వస్తాయి, వాళ్ళు దెబ్బతింటారు. సో జాగ్రత్తగా చూసుకొని స్టడీ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని కొన్ని టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, ఇది కూడా ఒక పెద్ద బిజినెస్ లాగా కూడా మనము ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మనము కొన్ని ఏదైనా ఒక షాప్ పెట్టామంటే వస్తువులు అమ్ముతూ ఉంటాం, అలాగే ఇక్కడ స్టాక్స్ అనేవి స్టాక్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే గూడ్స్ కొని అమ్మినట్టే కదా. సో గవర్నమెంట్ కి అన్ని రకాల ట్యాక్స్లు కడతాం కాబట్టి మనం కొని అమ్మినప్పుడల్లా వచ్చిన ప్రాఫిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే ఇది కూడా ఒక జెన్యూన్ బిజినెస్ లాగా ఫీల్ అవుతూ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు, మీరు ట్రావెలింగ్ లో ఉన్నా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వేరే పనులు ఆపేసి చేయమని చెప్పట్లేదు, వేరే బిజినెస్లు చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు అనమాట, జాబ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. సో ఎవరెవరికైతే ఈ మిత్తులు ఉంటాయో, అంటే స్టాక్ మార్కెట్ లో మనకు డబ్బులు సంపాదించలేము అనే మిత్తులు ఉంటాయో, ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓకే, నా పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయం అనమాట ఇది. సో 13 years 2008 నుండి ఇప్పటి వరకు అంటే 13 years లో
ఈ ఈ రియల్ అంటే అలా వదిలేసి ఉన్నా సరే ఈ పాటికి ఇలా వచ్చిండదు. దీనికి ఏ నాలెడ్జ్ కావాలి చెప్పండి? అంటే పెద్ద పెద్ద కంపెనీలు చూజ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ఆ కంపెనీ పర్ఫామ్ చేసిందంటే డెఫినెట్గా మనకి మనీ ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేను అన్ని కంపెనీస్లో కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేశాను. మేజర్ కంపెనీస్లో ₹2000 ఆ రేంజ్లో చేశాను. కొన్ని కంపెనీస్ మాత్రం కొద్దిగా పెద్దగా మంచి కంపెనీస్ అనుకున్న వాటిలో మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టాను. ఇప్పుడు టీసీఎస్లో ₹29,000 పెట్టాను, ఇన్ఫోసిస్లో ₹64,000 పెట్టాను. అలాగే చాలా కంపెనీస్లో ₹2,000 పెట్టాను. ఇక్కడ ₹2,800 పెట్టాను. సో చాలా కంపెనీస్లో నేను చాలా తక్కువ పెట్టాను అనమాట. డైవర్సిఫై చేసేసాను. డైవర్సిఫై చేయడం వల్ల ఓవరాల్గా లాంగ్ టర్మ్లో ఎన్ని కంపెనీలు మునిగిపోయినా సరే నేను ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. సో ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ మీద డిఫరెంట్ వీడియోస్ నేను చేయబోతున్నాను. సో చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ స్టాక్ మార్కెట్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ.